మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి చేయలేకపోతున్నాడు అంటే ఆటోమేటిక్గా ఇదేదో ప్రాబ్లం ఉంది, దీన్ని ట్రీట్ చేయొచ్చు, ఇదేదో ఇష్యూ పాపము అనే ఆలోచన రాదు. ఎంతసేపు ఉన్నా అరే మన అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అక్కనో చెల్లెలో వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటే ఎంతసేపటికి వాళ్ళకి యాంగిల్ ఆలోచించే విధానము వీళ్ళు ఏదో ఆ అబ్బాయికి ఎప్పుడో ప్రాబ్లం ఉంది, మోసం చేసి చేసేసుకున్నారు అని, ఆ అబ్బాయి అలాంటోడేమో ఇలాంటోడేమో అనే విషయాల మీదే ఉండి ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇప్పుడైతే ఏమైంది డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేయొచ్చు. వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ ట్రీటబుల్ ఇష్యూస్, చాలా మైనర్ ఇష్యూస్ అంటే మాతో కామన్ చెప్తారు. అయితే ఒక 3 రోజులు టైం ఇస్తాము చేయమని చెప్పండి. అలా 3 రోజులు టైం ఇచ్చి అందరూ ఇంట్లో బయట వెయిట్ చేసి అవుతుందా లేదా అంటే ఆ టెన్షన్ ఇంకా ఎక్కువ, ఏ మగాడు చేయలేడు. అంతే కదండి. అది ఏదో ప్లెజర్తో సెక్స్ అనేది ప్లెజర్తో కావాలి, వెనకాల ప్రెజర్తో పెడితే కాదు.